పళ్ళెంలో 5 మూర్తులు ఉండవు. మూర్తులకు బదులుగా భారతదేశాన్ని పూజా మందిరంగా తెస్తారు పూజ గదిలోకి. అది సిద్ధాంతం. ఎందుచేత యావత్ ప్రపంచానికంతటికీ కూడా పూజ గది భారతదేశం. మన ఇంట్లో మనం చల్లగా ఉండాలి. నా బెడ్రూమ్లో నేను హాయిగా పడుకోవాలి. నా హాల్లో నేను సంతోషంగా కూర్చుని నా కోసం వచ్చేవాళ్ళు నా మిత్రులు అయ్యి ఉండాలి. భగవంతుడి గురించి మాట్లాడేవాళ్ళు అయ్యి ఉండాలి. నా వంటింట్లో వండింది నేను భోజనాల గదిలో కడుపు నిండా తినాలి, నాకు జీర్ణం అవ్వాలి. నా ఇంట నేను నా భార్య గృహప్రవేశం చేస్తే నాకు 67 వచ్చేటప్పటికి నా కొడుకు వైపు నుంచి మనవణ్ణి, నా కూతురి వైపు నుంచి మనవణ్ణి, మనవరాళ్ళని కూడా చూసుకుని నలుగురిని దగ్గర పెట్టుకుని తాత తాత అని కళ్ళతోటి పీకుతుంటే ఆడుకోవాలి. ఈ వృద్ధికంతటికీ కారణం ఎవరు? పూజ గదిలో ఉన్న పరమేశ్వరుడు. ఆయన అనుగ్రహం వల్ల ఇవన్నీ పెరుగుతాయి. అలా ప్రపంచమంతా సుఖంగా దేని వల్ల ఉంటుంది? భారతదేశంలోని ఆరాధన వలన. ఇక్కడి ఆరాధన వైదికం కాకుండా తప్పిపోయింది అనుకోండి, ప్రపంచమంతా అశాంతి వస్తుంది. పూజ గది పాడైపోతే ఇల్లు ఎలా అశాంతో, భారతదేశం పాడైతే ప్రపంచానికి అరిష్టం. పూజ గది సక్రమంగా ఉండాలి. పూజ గది సక్రమంగా ఉండాలి అంటే ఇది భారతదేశము పూజ గది అని నేను అన్నాను అనుకోండి. భారతదేశం పూజ గది అయితే భారతదేశంలో పూజా మందిరంలో విగ్రహాలని భగవంతుడు ఎలా పెట్టాడు, ఎక్కడెక్కడ పెట్టాడు అంటే ఆయనే పంచాయతనం పెట్టాడు. భగవంతుడే అసలు భారతదేశాన్ని మీరు పూజా మందిరం అనుకుంటే ఇక్కడ పంచాయతనం పెట్టాడు. పూజలో పంచాయతనం అన్నాను అనుకోండి. మొట్టమొదట గణపతి, విఘ్నేశ్వరుడు అంటేనే కదా ఎవరికైనా సంతోషం ముందు. కాబట్టి విఘ్నేశ్వరుడు ఎక్కడుంటాడు అంటే కోయిల్కర్ అని గంగా నదికి పాట్నా నుంచి దగ్గరగా 20-25 కిలోమీటర్ల అవతలకు వెడితే గంగా సంగమం ఉంటుంది. అక్కడ ఆ కోయిల్కర్ అనబడేటటువంటి ప్రదేశంలో శోణభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. తుంగభద్రల శోణభద్ర ప్రవహిస్తుంది. ఆ శోణభద్రలో స్నానం చేసి చేతులతో పైకెత్తితే సాలగ్రామాలు వస్తాయి. ఆ సాలగ్రామాలు మహాస్వామి వారు కామకోటి పీఠాధిపతులుగా ఉన్న రోజుల్లో స్నానానికి వెళ్ళి మునిగి తీస్తే ఒకటైనా గులకరాయి వస్తుంది. వారి చేతులతో పైకెత్తితే అన్ని గణపతి సాలగ్రామాలు వచ్చాయి. దోసిళ్ళు తీశారు ఆయన. ఆ సాలగ్రామం అక్కడుంది భారతదేశంలో ఉత్తరాన. రెండవది ఎక్కడుంది అంటే మనకి తంజావూరు దగ్గర కొల్లం అని చెప్పో ప్రదేశం ఉంది. ఆ కొల్లం దగ్గర స్ఫాటికం సూర్య సాలగ్రామం తెల్లగా ఉంటుంది. తెల్లటి సూర్య సాలగ్రామాలన్నీ తంజావూరు పక్కన ఉన్నటువంటి కొల్లంలో దొరుకుతాయి. అక్కడ సూర్య సాలగ్రామాలు ఉన్నాయి. అంబిక గూడూరు దగ్గర ప్రవహించేటటువంటి ఆ సువర్ణముఖరి నది, అందులో బంగారు తీగ కనపడుతూ ఉంటుంది సాలగ్రామంలో. ఆ బంగారు తీగ కనపడేటటువంటి సాలగ్రామం అమ్మవారి సాలగ్రామం. అందుకే ఒక్కొక్క సాలగ్రామం చూసేటప్పటికే తెలుస్తుంది. నృసింహ సాలగ్రామం, సుదర్శన సాలగ్రామం అవి కూడా ఉంటాయి. ఆ సాలగ్రామం గూడూరు దగ్గర ఉంది. నేపాల్ గండకీ నదిలో విష్ణు సాలగ్రామాలు దొరుకుతాయి. భారతదేశానికి మధ్యలో నర్మదా బాణలింగాలు, నర్మదా బాణసాలగ్రామాలు భారతదేశానికి మధ్యలో దొరుకుతాయి. అంటే అసలు భారతదేశమే ఒక పూజా మందిరం అయితే మధ్యలో ఉన్నవాడు ఎవరు? పరమశివుడు. అంటే ప్రధాన దేవత పరమశివుడు. అందుకే జ్యోతిర్లింగాలు చుట్టూ అన్నీ ఉంటాయి. శివాలయంలో శైవాగమానికి దేవాలయాలు ఎలా ఉండాలో అలా జ్యోతిర్లింగాలు అన్నీ ఉంటాయి మళ్ళీ శ్రీశైలం దగ్గర నుంచి. అందుకే శంకరాచార్యుల వారు పూజా మందిర దర్శనంగా ఒక దేవాలయానికి ఉపాలయాల దర్శనంగా 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసి 12 జ్యోతిర్లింగ స్తోత్రం ఇచ్చారు. అందుకే ఇప్పుడు పరమశివుడు ప్రధానమూర్తిగా ఉంటాడు. అందుకే నేపాల్ దగ్గర పశుపతినాథ్ వరకు ఆయన వైభవమే ప్రకాశిస్తూ ఉంటుంది. 12 జ్యోతిర్లింగములుగా ఉంటాడు సోమనాథ్ దగ్గర నుంచి. చుట్టూ 4 మూర్తులు సాలగ్రామాలు తనంత తాను వెలిశాయి. ఇప్పుడు భారతదేశం ఒక పూజా మందిరము. సహజముగా ఎక్కడ ఏ ఉండాలో పరమేశ్వరుడే పెట్టి చూపించేశాడు, ఇలా ఉండాలి నీ పూజా మందిరం అని. ఒకవేళ నేను విష్ణు భక్తుడని అనుకోండి, ఏమీ తప్పు లేదు. నేను విష్ణువుని మధ్యలో పెట్టుకోవచ్చు. ఏమండి అయితే శివుణ్ణి తీసేసి విష్ణువుని పెట్టకూడదా అని అనకూడదు. ఇద్దరూ ఒక్కటే. చక్కగా విష్ణువుని పెట్టుకోవచ్చు. ఏం తప్పేం లేదు దాంట్లో. పరంపరాగతంగా మీ పెద్దలు విష్ణువుని ఆరాధించిన వాళ్ళైతే చక్కగా విష్ణువుని మధ్యలో పెట్టి నలుగురిని చుట్టూ పెట్టుకోవచ్చు. అంబికని ఆరాధించిన వారైతే అంబికని మధ్యలో పెట్టి 4 చుట్టూ పెట్టచ్చు. తప్ప
నా తరం దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ ఎత్తి కట్టేసి కొత్త కొత్తగా వస్తున్నవి ఏవో తీసుకొచ్చి అందులో పెట్టి మిగిలిన వాళ్ళని ఏట్లో పారేయకూడదు. ఆ హక్కు నీకు లేదు. పరంపరాగతంగా వచ్చినదేదో అది కులదైవం. ఇష్టదైవం అనొక మాట ఉంటుంది. నేనే ఉన్నాననుకోండి, పరంపరాగతంగా ఏదో ఉదాహరణకి చెప్తున్నా, నేను నిజంగా అలా ఉన్నానా లేదా అనేటటువంటిది సత్యమా అసత్యమా అన్నదానితో సంబంధం ఇక్కడ లేదు, దాని చర్చ కాదు. నేను శివభక్తుడని అనుకోండి, మా ఇంట్లో సాలగ్రామాలు 5 సాలగ్రామాల్లో మధ్యలో శివుడు ఉన్నా, నాకు రామచంద్రమూర్తి అంటే విశేషమైన అనురక్తి అనుకోండి, అప్పుడు ఇష్టదైవం రామచంద్రమూర్తి అంటారు. కులదైవం పరమశివుడు. ఇప్పుడు ఏడుస్తూ పూజ చేయకూడదు. ఏమిటో నాకు రాముడు అంటే ఇష్టం, నా కర్మ నీకు పూజ చేయాల్సి వచ్చిందని అననుకూడదు. శివుణ్ణి తీసి రాముణ్ణి పెట్టనకూడదు. నేనేమనాలంటే, ఓ శివ మీరే రాముడు, మీకు రాముడికి అభేదమా అని కులదైవమునందు ఇష్టదైవాన్ని చూడాలి, ఇష్టదైవమునందు కులదైవాన్ని చూడాలి తప్ప వేరు చేసి మాట్లాడకూడదు. పంచాయతన వ్యవస్థ. అందుకే మూర్తులను పెట్టారనుకోండి పళ్ళెంలో 5ను, మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అయ్యా శివుడి కన్నా విష్ణువు బాగున్నాడండి, విష్ణువు కన్నా విఘ్నేశ్వరుడు బాగున్నాడండి, నేను ఏదో మీకు ఉదాహరణకి సూర్యుడిని పెట్టండి అన్నాను అనుకోండి, ఇంకా అక్కడి నుంచి సూర్యుడి మూర్తి ఎక్కడ అమ్ముతారండి, ఎలాంటిది కొనుక్కోవాలండి, ఏ ఊళ్ళో అమ్ముతారండి అని నన్ను తినేయకూడదు ఫోన్ చేసి ఇంటికి వచ్చి. దాని అర్థం ఏమిటి? మూర్తికి కూడా లొంగకుండా మనసు నిలబడాలి అంటే యథార్థమునకు సాలగ్రామములను ఆరాధిస్తారు. ఈశ్వరుడు ఎలా పెట్టాడో అలా మనం పెట్టుకుంటాం. అంటే దాని అర్థం ఏమిటి? శోణభద్రానిధిలో దొరికేటటువంటి సాలగ్రామాన్ని తీసుకొచ్చి గణపతి సాలగ్రామం అని పెట్టుకుంటావు. అలాగే ఆ కొల్లం దగ్గర తంజావూరు దగ్గర నుంచి సూర్యసాలగ్రామాన్ని తీసుకొచ్చి సూర్యసాలగ్రామాన్ని పెట్టుకుంటావు. గూడూరు దగ్గర ఉన్న సువర్ణముఖరి నది నుంచి సాలగ్రామాన్ని తీసుకొచ్చి అమ్మవారు అని పెట్టుకుంటావు. నేపాల్ గండకీ నది నుంచి సాలగ్రామాన్ని తీసుకొచ్చి విష్ణువు అని పెట్టుకుంటావు. నర్మదా బాణలింగాన్ని తీసుకొచ్చి ఆ సాలగ్రామాన్ని మధ్యలో ఉంచుకొని శివసాలగ్రామాన్ని ఉంచుతావు. కాదు, నువ్వు పరంపరాగతంగా పెద్దల చేత మధ్యలో ఏదో అమ్మవారినో విష్ణువునో సూర్యున్నో గణపతినో ఆరాధించిన వాడవైతే వాళ్ళని మధ్యలో ఉంచుతావు. ఉంచి మిగిలిన స్థానాలు మన ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. పంచాయతన వ్యవస్థ అని ఎవరు మధ్యలో ఉంటే మిగిలిన నలుగురు ఎలా ఉండాలో శాస్త్రంలో నిర్వచనం చేశారు. అలా పెట్టాలి. పెట్టి ఇప్పుడు నలుగురి ద్వారా 5వ వాడి దగ్గరికి చేరుతున్నావు. ఇప్పుడు దెబ్బలాడుకోవడానికి అవకాశం ఎక్కడుంది? నేను అమ్మవారి భక్తుడిని, మీరు శివభక్తుడు, కొట్టుకోక్కర్లేదు. ఆవిడ అనుగ్రహం ఉంటే ఆయన దగ్గరికి వెడతాను, ఆయన అనుగ్రహం ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్తారు. కాబట్టి అందరూ ఏమయ్యారు? మళ్ళీ అనేకత్వమునందు ఏకత్వము సంభవించి. ఇది శంకర భగవత్పాదులు సాధించినటువంటి అద్భుతం. ఆయన ఏదో సొంతంగా ప్రవేశపెట్టలేదు. వేదాంతర్గతమైనటువంటి పంచాయతన పూజా విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చి పునరుద్ధరించి, ఇలా దెబ్బలాడుకోకండిరా మీరు, ఈ 5 పూజ చెయ్యండి, 6 తప్ప 7వది నీకు అక్కర్లేదు. పట్టుకున్నవి చిన్న చిన్న దేవతా స్వరూపాలవి, నీకు పెద్ద పెద్దవి తీసుకొచ్చి ఇవ్వలేవు. ఈ 6టిని పట్టుకో. షణ్మత స్థాపనాచార్యులయ్యారు. పంచాయతన పూజా వ్యవస్థని ప్రవేశపెట్టారు. గృహస్థులకి సంబంధించినంత వరకు ఈ పూజా వ్యవస్థ చేత, ఈ షణ్మత స్థాపనాచార్యులైన కారణం చేత మనందరి యొక్క జీవితాలలో ఉపాసన అనేటటువంటి మాటకి నిర్వచనం చేసి సరి అయిన మార్గాన్ని ఉద్బోధ చేశారు. అసలు పూజ ఎలా చేసుకోవాలండి, ఎంతమంది ఉండాలండి, ఎవరిని పూజా మందిరంలో పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకోకూడదు, ఎలా పూజ చేయాలి అంటే, శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి పంచాయతన పూజ చేస్తే నీ ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది. అందరికీ పూజ అందిపోతుందండి. అందిపోయేటట్టుగా పంచాయతన పూజా వ్యవస్థని స్థిరీకరించారు. అది పంచాయతనమై గృహస్థులకి పనికొస్తుంది. మరి సన్యాసుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ, గృహస్థు దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ వరకే భేదం. సన్యాసి దగ్గరికి వెళ్ళేటప్పటికి పట్టుకున్నటువంటి దండానికి గుడ్డ ఎలా కట్టాలన్న దగ్గర నుంచి సంప్రదాయ భేదాలు ఉంటాయి. చేత్తో దండం పట్టుకుంటారు, పట్టుకున్న దండానికి పైన ఓ తెల్లటి గుడ్డ ఒకటి చుడుతూ ఉంటారు. ఆ గుడ్డ ఎంత చుట్టాలి, ఎటు నుంచి ఎటు చుట్టాలి దగ్గర నుంచి సంప్రదాయ భేదాలు ఉన్నాయి. ఉన్నప్పుడు భారతదేశంలో శంకర భగవత్పాదులు అవతరించిన రోజుల్లో ఏమైందంటే, అసలు సన్యాసులందరినీ నియంత్రించడానికి కూడా ఒక వ్యవస్థ లేదు. ఎవరు ఏదో తెలియదు. ఒక్కొక్కడిది ఒక్కొక్క సమూహం. మేము ఇదిగో ఈ సంప్రదాయం అండి, మేము ఆ సంప్రదాయం అండి, ఒకడికి పొసగేది కాదు. అటువంటి స్థితిలో
సన్యాస వ్యవస్థనంతటినీ కూడా శంకర భగవత్పాదులు మళ్ళీ వర్గీకరించారు, తీర్చిదిద్ది మళ్ళీ 10 మంది సన్యాసుల కింద వర్గీకరించారు. దశనామి సన్యాసులు అంటారు. గుర్తు పట్టడానికి వీలుగా ఏం చేశారంటే, సన్యాసనామం ఏముంటుందో దీక్షానామం అంటారు. సన్యాసం ఇచ్చినప్పుడు దీక్షానామం ఇచ్చి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు తీసేస్తారు. అందుకే ఉపనయనం చేసేటప్పుడు చౌలము అని ఒకటి ఉంటుంది. అసలు నిజానికి ఉపనయనం చేసినప్పుడు చేయకూడదు, అది ఉపనయనానికి ముందు చేస్తారు చౌలం. ఇప్పటికీ మీరు కాంచీపురం వెళ్ళినప్పుడు శివాస్థానం లాంటి ప్రదేశాలకు వెడితే దాని వెనక కొన్ని ఇళ్ళు ఉంటాయి. పరమ సంప్రదాయ నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయి. అందులో వాళ్ళు చౌలం చేస్తారు. చౌలము అంటే 5వ ఏడు వచ్చేటప్పటికి పిలక పెడతారు. ఆ పిలక పెట్టింది మళ్ళీ ఎప్పుడు తీసేయాలి అంటే, ఒక్క సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే పిలక తీస్తారు, శిఖా పరిత్యాగం. లేదనుకోండి, ఏదైనా పొరపాటున శిఖ పోయిందనుకోండి, దర్భ కట్టుకుంటే తప్ప పంక్తిలో కూర్చొని సంప్రదాయ పంక్తుల్లోకి అనుమతించరు. కాబట్టి చౌలం చేసి పిలక పెడతారు. చౌలం చేసి పిలక పెట్టిన దగ్గర నుంచి ఉచ్చారణ నేర్పుతారు. అయితే ఉపనయనం చేశాక వాడికి సంధ్యావందనం చేసుకోవడానికి 6 నెలలు పడుతుంది. వాడికి వెంటనే ఉచ్చారణ పట్టుకోవడం నేర్పుతారు. చౌలం ఒక సంప్రదాయం, అది లేదు కాబట్టి ఉపనయనంలో ఏం చేస్తారంటే చౌలం కూడా చేస్తారు. మళ్ళీ శంకర భగవత్పాదులు సన్యాసుల యొక్క వ్యవస్థని దశనామి సన్యాస వ్యవస్థ అని మార్చారు. మార్చినప్పుడు పేరు చివర ఆ పేరుని కలుపుకుంటారు. గురువు గారు ఇచ్చినటువంటి దీక్షానామాన్ని కలుపుతారు. ఆ దీక్షానామాల్ని 10 పెట్టి 10 రకాలుగా సన్యాసుల యొక్క సంప్రదాయ వ్యవస్థనంతటినీ కూడా వర్గీకరించారు. అవే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఎప్పుడో చదివింది ఆ దశనామి సన్యాస వ్యవస్థ గురించి. పర్వతము, పర్వత, గిరి, వన, అరణ్య, సాగర, తీర్థ, ఆశ్రమ, పూరి, భారతి, సరస్వతి, 10. ఆ 10 నామాలు ఇచ్చారు శంకరాచార్యుల వారు. వాటిని దశనామ సన్యాస వ్యవస్థ అంటారు, దశనామి వ్యవస్థ అని. అందుకే ఇప్పటికీ మీరు చూడండి, సన్యాసుల పేరు చివర ఇవే ఉంటాయి. చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, చంద్రశేఖర భారతి, నృసింహ భారతి, కొన్ని చోట్ల పూరి, కొన్ని చోట్ల గిరి, అరణ్య, ఆశ్రమ, తీర్థ, సాగర. ఇవి శంకరాచార్యుల వారు పెట్టినటువంటి వ్యవస్థ. శంకర భగవత్పాదులు పెట్టినటువంటి ఈ వ్యవస్థనంతటినీ కూడా పృథివీతరాచార్యుల వారని ఉండేవారు. శంకరాచార్యుల వారే కాదు బ్రహ్మసూత్ర భాష్యం చేసింది. శంకర భగవత్పాదులకి ముందు ఎందరో చేశారు బ్రహ్మసూత్ర భాష్యం. కానీ వ్యాసుడు అంగీకరించలేదు. ఇది నా హృదయానికి చెందినది కాదు, వాళ్ళకలా అనిపించింది, నేను అంగీకరించని ఈ భాష్యాలన్నాడు. వ్యాసుని చేత అంగీకరింపబడని భాష్యములలో ఒక భాష్యము పృథివీతరాచార్యుల వారు చేసిన భాష్యం. వారు అద్వైత సంప్రదాయములకే చెందినవారు. శంకరాచార్యుల వారి కన్నా వయసులో పెద్దవారు. వారు శంకరాచార్యుల వారి చేత వాదనలో ఓడింపబడి శంకర భగవత్పాదులకి శిష్యులైపోయారు. వారు ఈ దశనామి సన్యాస వ్యవస్థనంతటినీ కూడా సిద్ధాంతీకరించడం శంకరులు చేస్తే, వ్యవస్థని బాగా సువ్యవస్థితం వారు చేశారు. అందుకే దశనామి సన్యాస వ్యవస్థకి పృథివీతరాచార్యుల వారు సంప్రదాయ గురువు అంటుంటారు. అది కారణం. శంకర భగవత్పాదుల యొక్క అవతారం లేకపోతే అసలు అయోమయం అన్నది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేదో మీరు చూడండి. అది శంకర భగవత్పాదుల యొక్క అవతారంలో ఉన్న విశేషం. అసలు శంకరుల వాంగ్మయం పక్కన పెట్టండి, సౌందర్యలహరి, శివానందలహరి ఇవన్నీ పక్కన పెట్టండి. వ్యవస్థను నిర్మించుట, ఆర్గనైజింగిబిలిటీస్ అంటుంటారే ఇంగ్లీష్లో, అసలు అవి ఎవరిని మాట్లాడినా శంకరుల తర్వాతే. ఇప్పటికీ ప్రపంచ వాంగ్మయంలో ఎవరో పనికి మాడిన వాడి కారుకూతలు వదిలేయండి, శంకరుల గురించి ఎవరైనా మాట్లాడితే ప్రపంచంలో ఒకటే మాట అంటారు. ఏమంటారంటే, ఆయన అంతటి తెలివైన వాడు, ఆయన అంతటి దక్షతతో సమాజమును నడిపించగలిగిన వాడు, అంతటి వ్యవస్థని చేయగలిగినటువంటి సమర్థుడు ప్రపంచమునందు ఇక పుట్టలేదు, ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానంటారు. ఎందుచేతంటే ఆయన అటువంటి దార్శనికులు. ఆయన లేనినాడు అసలు ఎక్కడుంది చెప్పండి నాకు ఈ వ్యవస్థ అంతా ఐకమత్యం అవడానికి ఎక్కడున్నాయి కారణాలు? ఎవరు చూసినా ఏదో ఒక కారణం చెప్పి విడగొట్టిన వాళ్లే. ఒక్క శంకర భగవత్పాదులే అందరినీ కలిపారు, సమైక్యతని సాధించారు, అందరినీ ఉద్ధరించారు.
శంకర భగవత్పాదులు 4 పీఠాలు పెట్టారనుకుంటుంటారు, కాదు, అవి పరంపరాగత పీఠాలు. ఒకానొకప్పుడు భారతదేశంలో శంకర భగవత్పాదులు అవతరించినప్పుడు ధూమశకటములు లేవు. ధూమశకటం అంటే రైళ్లు కానీ ఉత్తరాలు పట్టుకెళ్ళే వ్యవస్థ కానీ ఇవేం లేవు. లేనప్పుడు కేవలం 4 పీఠాలు పెడితే ధర్మ ప్రచారం ఎలా జరుగుతుంది? ఇవన్నీ ఎలా నడుస్తాయి? అందుకే శంకరులు స్థాపించినటువంటి పీఠములు అసంఖ్యాకములు. మీకు అందుకే ఇప్పటికీ శంకర భగవత్పాదులు పెట్టారండి ఈ పీఠం అంటారు. మీరు ఎక్కడికైనా వెడితే త్రిశూర్ వెళ్ళారనుకోండి, 5 పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి వేద పాఠశాలగా మారిపోయింది. 5 పీఠాలు ఉన్నాయి. వారణాసి వెడితే 5 పీఠాలు ఉన్నాయి. అందులో సుమేరు పీఠము, పాదుకా పీఠము అని 2 పీఠాలు. ఆ 2 పీఠాల్లోనూ శంకర భగవత్పాదులు కూర్చుని బ్రహ్మసూత్ర భాష్యం చేశారు. ఆ బ్రహ్మసూత్ర భాష్యం పాఠాలు చెప్పారు. పద్మపాదాచార్యుల వారికి పాఠాలు నేర్పారు. అక్కడే కూర్చున్నారు శంకర భగవత్పాదులు. మీరు అలాగే రామేశ్వరంలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళండి శంకరులు పెట్టినటువంటి పీఠములు కనపడతాయి. అలాగే శంకర మఠములని కొన్ని ఉన్నాయి. శంకర మఠం అంటారు. హైదరాబాద్ నల్లకుంటలో శంకర మఠం, మనకి కూడా కాకినాడ పట్టణంలో శంకర మఠం ఉంది, రామారావుపేటలో. శంకర మఠం అన్న మాటకి అర్థం ఏమిటంటే శంకరుల యొక్క విధానములు ఏమిటి, సిద్ధాంతములు ఏమిటి అన్నదాన్ని ప్రచారానికి కేంద్రములుగా నిలబడతాయి. గృహస్థైనా సరే శంకర మఠంలో కూర్చుని శంకరులు చెప్పిన మాటలు చెప్తూ వెడుతూ ఉంటే ప్రజలలో అయోమయం పోతూ ఉంటుంది. అందుకని శంకర మఠాలు దీనికి అంతటికీ కూడా హేతువులయ్యాయి. మీరు ఏ పెద్ద పెద్ద ఊళ్ళు చూడండి, మా ఊళ్ళో శంకర మఠం ఉందండి అంటారు. హైదరాబాద్ వెళ్ళండి శంకర మఠం ఉంటుంది, విజయవాడ వెళ్ళండి శంకర మఠం ఉంటుంది. లేకపోతే అనంతపూర్ శంకర మఠం వాళ్ళు నన్ను ఎన్ని మాటలు ఆహ్వానించారు పాపం. ఇప్పటికీ అనేక చోట్ల శంకర మఠాలు ఉన్నాయి. పీఠాలు 4 కాదు, ఎన్నో చోట్ల పెట్టారు. కానీ ఆ 4 పరంపరాగతంగా సన్యాసులు జగద్గురువులుగా వస్తుండాలని శంకరుడు సంకల్పం చేశారు కాబట్టి నిలబడ్డాయి. నిజంగా దార్శనికులై శంకరులు అన్ని పీఠాలు పెట్టబట్టి తర్వాత వచ్చిన వాళ్ళలో విద్యారణ్య స్వామి వారు పెట్టారు అనేక పీఠాలు. పెట్టిన కారణం చేత విదేశీయుల యొక్క దురాక్రమణలలో పతనమైపోయిన వాటిల్లో మొదటివేవి అంటే శంకరాచార్యుల వారు పెట్టినటువంటి మఠాలే. ఎందుకో తెలుసా? అవి పోతే తప్ప సనాతన ధర్మాన్ని పడగొట్టడం సాధ్యం కాదని మఠ ప్రాంగణాల్ని నాశనం చేశారు. తర్వాత దేవాలయాల మీద దృష్టి పెట్టారు. అందుకే కాశీ ఎన్ని మాటలు దెబ్బతిందో, రాముడు పుట్టిన అయోధ్య ఎన్ని మాటలు దెబ్బతిందో, కృష్ణుడు పుట్టిన మధురి ఎన్ని మాటలు దెబ్బతిందో. కాబట్టి అయినా నిలబడింది సనాతన ధర్మము అంటే అది శంకర భగవత్పాదుల యొక్క దార్శనికత, వారి దూరదృష్టి. వారి దూరదృష్టి వలన నిలబడింది సనాతన ధర్మం. వేదం నిలబడింది. ఆ అనుసృతంగా అలా వేదం నడుస్తోంది అంటే దీనికి అంతటికీ కూడా ఈ వైభవం అంతా కూడా శంకర భగవత్పాదులకి చెల్లుతుంది. ఇక్కడతో పోనీ వదిలిపెట్టేశారా శంకరాచార్యుల వారు అంటే వదిలిపెట్టలేదు. వారు అనేక చోట్ల దేవాలయాల నిర్మాణం చేయించారు స్వయంగా. ఇక్కడ దేవాలయం ఉండాలని భారతదేశంలో అలా దేవాలయాలు ఉండాలి అని చెప్పి ఎక్కడెక్కడ కళ్ళు మూసుకుంటే దివ్య దృష్టితో ఇక్కడ ఈ దేవాలయం ఉంది అని కనిపెట్టినటువంటి పరమ సమర్థులు, శిథిలమైపోయింది అని మళ్ళీ పునర్నిర్మాణాలు చేయించిన వారు, చక్రప్రతిష్టలు చేయించిన వారు, విశేష తేజోమూర్తుల యొక్క తేజస్సు తగ్గించిన వారు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదుల తర్వాత మళ్ళీ అంతటి శక్తివంతులు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. వారు శ్రీకాళహస్తి వెడితే, మన రాష్ట్రంలో విషయం కాబట్టి మనవి చేస్తున్నాను, వారు శ్రీకాళహస్తి వెడితే కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు. ధ్యానం చేసి చెప్పారు, ఈ ఎదురుగుండా కొండ ఉంది, ఆ కొండని మీరు తొలిచి చూడండి, కళ్యాణమూర్తులు చెక్కబడి ఉన్నాయి, కొన్ని శతాబ్దాల క్రితం కొండ వెనక ఉన్నాయి, కప్పబడిపోయాయి, అవన్నీ తొలగించండి అన్నారు. వారు అక్కడే ఉండగా తొలగించారు. అన్నీ తొలగిస్తే కొండ మీద పరమశివుని యొక్క కళ్యాణమూర్తులు చెక్కబడినటువంటిదంతా బయటికి వచ్చింది. మన దురదృష్టం ఏమిటంటే ఇవాళ శ్రీకాళహస్తి పట్టణానికి వెళ్ళిన వాళ్ళకి కనీసం అక్కడ అది ఉందని, అది దర్శనం చెయ్యొచ్చని కూడా అవకాశం లేదు. ఎక్కడా ఒక్క బోర్డు కూడా లేదు. అంత గొప్పగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ మీరు దక్షిణామూర్తికి ఎదురుగుండా ఉండేటటువంటి ద్వారంలోంచి విడితే అక్కడ నిలబడి అడిగితే, అయ్యా ఇక్కడ ఎదురుగుండా ఏదో కొండ ఉందిట, కొండ మీద పరమశివుని కళ్యాణమూర్తులు ఉంటాయిట, కామకోటి పీఠాధిపతులు మహాస్వామి వారు అది ఉంది అని కనిపెట్టారట, ఎక్కడా అని అడిగితే చెప్తారు. ఆ ప్రాంతం అంత సౌకర్యంగా ఉండదు నడవడానికి. కొంచెం జాగ్రత్తగా
ఈ వేటి మీద కాలు వేయకూడదో అటువంటి వాటి మీద కాలు వేయకుండా జాగ్రత్త పడి వెళ్ళి మెట్లు ఎక్కితే మెట్ల మించి చూస్తే ఎదురుగుండా కొండ మీద కనపడతాయి ఆ మూర్తులన్నీ. అవన్నీ మహాస్వామి వారి ధ్యానంలో దర్శనం చేసినవి. వారే ఇది అప్రదక్షిణ క్షేత్రం. రాహుకేతు పూజలు ఇక్కడ నడిస్తే లోకులకు రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అందుకే ఈ క్షేత్రంలోకి ప్రదక్షిణంగా వెళ్ళరు, అప్రదక్షిణంగా వెడతారు అని నిర్ణయం చేశారు. ఇక్కడ స్థల వృక్షం బహుబిల్వం అని నిర్ణయం చేసిన వారు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారే. ఇక్కడ గిరి ప్రదక్షిణ ఉంది అని చెప్పిన వారు కూడా వారే. వారు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ఆ క్షేత్రానికి సంబంధించినవి ఎక్కడున్నాయో చెప్పేవారు, వారికి దర్శనం అయ్యేది. వారు శ్రీకాళహస్తిలోనే కూర్చుని ఒకప్పుడు చెప్పారు, ఇక్కడ నుంచి మీరు ఫలానా దిక్కుగా వెడితే సువర్ణముఖరి నదిలో ఒక చోట అర్ధనారీశ్వర విగ్రహం ఉందని చెప్పారు. అర్చకులకు కూడా తెలియదు. అటుగా వెడితే సువర్ణముఖరి నదిలో అర్ధనారీశ్వర మూర్తి బయటపడింది. వారు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని విషయాలు బయట పెట్టేవారో ధ్యానంలో చూస్తే చాలు చెప్పగలిగి ఉండేవారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.